వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం చూస్తున్నాం కదండి ఈ మధ్య కాలంలో చాలా మందిలో చూస్తున్నాం చిన్నల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు స్పెట్స్ లేకుండా వాళ్ళ లైఫ్‌ని లీడ్ చేయలేకపోతున్నారు. సో, అంటే స్పెట్స్ ఉంటేనే మనకు ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం. లేదంటే గన అంత అంటే మసక మసకగా ఇలా కనపడతాం. మనం చాలా మందిలో చూస్తా ఉన్నాం. బట్ ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. సో, బీరకాయను నేను చెప్పినట్టు మీరు తీసుకోండి. షూర్‌గా మీరైతే ఐసైట్ ప్రాబ్లమ్ తగ్గించుకొని ఐ విజన్ అయితే ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి అంటున్నారు. యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ షుగప్తా గారు. సో, మేడం ద్వారానే అసలుకు ఇది మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఎలా తీసుకుంటే మనం ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడతామో మేడం ద్వారా తెలుస్తుంది. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం బీరకాయతో అద్భుతంగా మనకు కంటి చూపునైతే మెరుగుపరుచుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు గదా! సో, ఇందులో అంటే ఓన్లీ మన బీరకాయ ఒక్కటేనా? ఇంకేమైనా ఇంగ్రీడియెంట్స్ వాడుతున్నామా? సో, కంటి చూపు సమస్య ఎందుకొస్తుంది? సో, టోటల్‌గా మనం కంటి చూపును మెరుగుపరుచుకోవడానికి ఈరోజు ప్రిపరేషన్ మన ప్రేక్షకుల కోసం తెలియజేయండి. బేసికల్ ఏంటంటే చిన్న పిల్లలకు కూడా తెలుసు. సైట్ ఎందుకొస్తుంది? ఐ సమస్యలు ఎందుకొస్తున్నాయంటే బికాస్ ఆఫ్ మొబైల్స్. 100% మొబైల్సేనండి. 100% మొబైల్స్ గానీ, ల్యాప్‌టాప్స్ గానీ ఎక్కువ ఒక వస్తువుని తదేకంగా చూస్తున్నామనుకోండి దాని ఇంపాక్ట్ అనేది కళ్ళు అలిసిపోతాయి. మనిషి కూడా ఒక 2 గంటలు కంటిన్యూగా పని చేశాడనుకోండి అలుపు వచ్చేస్తది. వాడు కూర్చుంటాడు కొద్దిగా రెస్ట్ తీసుకుంటాడు. దాని తర్వాత మళ్ళీ ఎనర్జీ వస్తది పని చేసుకోగలుగుతారు. ఓకే. అలాగే కంటికి రెస్ట్ లేదు ఇక్కడ. నైట్ 9కి స్టార్ట్ చేసామనుకోండి మొబైల్ చూడడము 12 అవుతది, 2 అవుతది చూస్తూనే ఉంటాం. దానివల్ల ఆ రేడియేషన్స్‌కి ఎంతో మందికి సైట్ వస్తుందండి. పెద్దవాళ్ళలో అయితే మరీ కొంతమందికి అంటే సైట్ రావడమే కాకుండా షుగర్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల కూడా కొంతమందికి మన ఐసైట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఓకే. ఓకే అది ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్ అనుకోవచ్చు. కానీ చిన్న పిల్లలు ఎందుకు ఈ సమస్య వస్తుందంటే బికాస్ ఆఫ్ డెఫిషియన్సీస్. ఒకటి మొబైల్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. దాన్ని మానమని చెప్పినా కూడా వాళ్ళు అది ఒక ఇదిలాగా పట్టేసుకున్నారు. సో కానీ నేనేమంటాను న్యూట్రిషనల్ డెఫిషియన్సీ కూడా చాలా వరకు ఇది రావడానికి మెయిన్ కారణం. ఆకుకూరలు తినమని చాలా మందికి చెప్తామండి. బట్ ఆకుకూరలు పిల్లలు ఇష్టపడతారు తినడానికి. సో అట్‌లీస్ట్ మనం ఆకుకూరలు ఫ్రై చేసి పెట్టమన్నా కూడా పెడుతున్నాం మేడం వారానికి ఒకసారి పెడుతున్నా కూడా అంత రిజల్ట్ రావట్లేదు అంటున్నారు. నేనేమంటా అంటే బీరకాయ ఇస్ ద బెస్టెస్ట్ విటమిన్ ఏ కంటెంట్ మనకి ఐరన్ ఉంటది, మెగ్నీషియం ఉంటది. దీంట్లో మంచి విటమిన్ సి ఉంటది, మోర్ ఫైబర్ ఉంటది. మనం రెగ్యులర్‌గా ఇలా జ్యూస్ రూపంలో దీంతో పాటు మనం ఉసిరికాయ వేసుకుంటున్నాము. దాంతో పాటు కొద్దిగా వాము, జీలకర్ర మన పెరుగు కొద్దిగా వేసి జ్యూస్ లాగా ప్రిపేర్ చేస్తాం. అంటే స్మూతీ లాగా అంటే లైక్ మనం స్మూతీ అంటే డ్రై ఫ్రూట్స్ ఏస్తాం కదా! ఇక్కడ స్మూతీలో కొద్దిగా ఆమ్లా, కొద్దిగా కర్డ్, కొద్దిగా జీలకర్ర దాన్ని మంచిగా సూప్ లాగా చేసేసుకొని మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి ముందు ఒక మంచిగా బౌల్ ఇచ్చేసారనుకోండి. సో, డెఫినిట్‌గా అండి ఐసైట్‌లో చాలా మంచి ఇంప్రూవ్‌మెంట్ ఉంటది. అండ్ పిల్లలకైతే స్పెషల్లీ రెగ్యులర్‌గా ఇలా స్మూతీ లాగా చేసేసుకొని దాన్ని చపాతీ పిండిలో కలిపి ఎందుకంటే స్మూతీ తాగడానికి ఇష్టపడరు వాళ్ళు. ఇలాగ ఈ వెజిటబుల్ స్మూతీ. అప్పుడు దీన్ని మనం చపాతీ పిండిలో కలిపేసి చపాతీ చేయించడం గానీ, సో దీంట్లో కొద్దిగా వాటర్ డైల్యూట్ చేసేసుకొని దీంతో రైస్ వండడం గానీ ఓకే మేడం. చాలా మంచిది. ఓకే. రైస్ కూడా ప్లెయిన్ వాటర్‌తో కాకుండా ఇప్పుడు మనం చేసే స్మూతీ వెజిటబుల్ స్మూతీలో కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని రైస్ వండండి. ఏదో రకంగా దీన్ని మనం పిల్లలకి పెట్టడం స్టార్ట్ చేస్తే మాత్రం డెఫినిట్‌గా వితిన్ స్పాన్ ఆఫ్ 1 మంత్‌లో రిజల్ట్స్ మంచిగా కనపడతాయి. ఓకే. సైట్ ఎంతున్నా కూడా కంట్రోల్ అవుతది. అరికలలో మన కళ్ళలో మంటలు రావడం గానీ, బ్లర్‌గా కనిపించడం గానీ చాలా మంచి బెనిఫిట్ అండి. మేడం పిల్లలకి ఒకటికేనా? అంటే పెద్దలు కూడా ఇది తీసుకోవడం వల్ల వాళ్ళ విజన్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం డెఫినిట్‌గా ఉందా? అండి. అంటే చిన్న పిల్లల విజనే మనం ఇంప్రూవ్ చేయగలుగుతున్నాం. అంటే పెద్దవాళ్ళలో డెఫినిట్‌గా మంచిగా ఎందుకంటే మనం ఏదన్నా స్టార్ట్ చేసే ముందు అది డైట్ గాని, పెద్దవాళ్ళం మనం తీసుకున్న తర్వాత మన మీద ఇంపాక్ట్ పడితే అప్పుడు మన పిల్లల్ని నమ్మి మనం ఇస్తాం. అదే ఓకే. డెఫినిట్‌గా. సో, నేనేమంటానంటే వెజిటబుల్ ఇది. ప్యూర్ వెజిటబుల్ మంచిగా మనం కూరలో వారానికి ఒకసారి తింటాం. ఆ వారానికి ఒకసారి కూరల్లో పెసరపప్పు ఏసి వండుతారు. కొంతమంది మినపప్పు ఏసి వండుతారు. సంథింగ్ డిఫరెంట్. శనగపప్పు ఏసి వండుతూ ఉంటారు. అలా కాకుండా ఇలా స్మూతీ లాగా చేసేసి మనం రెగ్యులర్‌గా దీన్ని రైస్‌లోకి గానీ, రైస్ వండుతున్నప్పుడు వేస్ట్ చేయడం గానీ, లేదంటే మనం చపాతీ పిండిలోకి వేస్ట్ చేయడం వల్ల పిల్లలకి అది తెలీదు. టేస్ట్ వచ్చేస్తది. వాళ్ళ ఇంటేక్ వల్ల తీసుకుంటారు కాబట్టి, పెద్దవాళ్ళలో విజన్ డెఫినిట్‌గా ఇంప్రూవ్ అవుతది. అండ్ చిన్న పిల్లల్లో కూడా విజన్ ఇద్దరిలో పిల్లలు గాని, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. దాని ప్రిపరేషన్ ఎలా ఉందో మనం చూద్దాం యెస్ ఒకసారి. అండి. సో, నేనేమంటానంటే బీరకాయ చాలా మంచిదండి. ఓకే. కొన్ని కేసెస్‌లో ఇప్పుడు నేను కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి కదా! ఓకే. అలాంటి కేసెస్‌లో పచ్చిగా బెండకాయ తీసుకోవద్దండి అంటాను బీరకాయని. ఓకే మేడం. సో, బీరకాయని మాత్రం అలాంటి కేసెస్‌లో అవాయిడ్ చేయొచ్చు. ఓకే. మిగతా టైంలో మాత్రం పిల్లలకి అలాంటి ఇష్యూస్ ఏమి ఉండవు కాబట్టి డెఫినిట్‌గా బీరకాయ మనం రెగ్యులర్‌గా తీసుకోవచ్చు. చాలా ఓకే. మంచిది. సో, బీరకాయని ఏంటంటే మనం బీరకాయతో తొక్కుతో పచ్చడిలు కూడా చేస్తా ఉంటాం. యెస్ మ్యామ్. అంత న్యూట్రిషనల్ బెనిఫిట్స్ అంత యెస్. బావుంటాయన్నమాట తొక్కులో కూడా. కానీ మనం స్మూతీలో మాత్రం కొద్దిగా లైట్‌గా ఇది మనం తీసేసుకుంటాం ఇక్కడ. ఓకే మ్యామ్. కొద్దిగా లైట్‌గా పైన పెచ్చులాగా ఉంటది. ఓకే. క్లీన్ చేసుకొని జస్ట్ తీసేసుకుంటాం. ఇంత ముక్క సరిపోతదండి. ఓకే మ్యామ్. మాక్సిమం స్మూతీకి. స్మూతీకి. ఓకే. సో, వెజిటబుల్ స్మూతీ. స్మూతీ అంటే డ్రై ఫ్రూట్స్ ఏస్తారు. బట్ మనం వెజిటబుల్ స్మూతీ చేస్తున్నాం. సో, ఓకే మ్యామ్. బీరకాయని మనం ఇంత బెండకాయ ఒక ఇంచింత యెస్. బీరకాయని తీసేసుకొని ఇది ఒకరికి సరిపోతదండి. ఓకే సో, మ్యామ్. బీరకాయని మంచిగా ఒక ఇలా ముక్కల్లా కట్ చేసేసుకోవాలి. ఒక ముక్కల్లా కట్ చేసేసుకొని దీంట్లో మెయిన్ ఇంగ్రీడియెంట్ ఏదైతే ఉందో అది జీలకర్ర అండి. ఓకే మ్యామ్. కొంతమందికి బీరకాయ ఏంటంటే మనం డైజెషన్ చాలా బాగా యూజ్ అవుతది. ఓకే.
అండ్ జీలకర్ర కూడా ఇంకా కొద్ది వాము కూడా వేయొచ్చు ఇందులో. ఓకే. వాము వేసేసుకోండి జస్ట్ పావు స్పూన్ అంతా. ఇప్పుడు ఈ స్పూన్ ఉందా, ఇంత Yes. పావు స్పూన్ వేస్తే సరిపోతుంది. జీలకర్ర Okay. పావు స్పూను, మనం వాము పావు స్పూన్. అండ్ స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో ఐసైట్కి, ఓకే. బీరకాయ ఎంత బ్యూటిఫుల్గా పనిచేస్తుందో ఐసైట్కి, అండ్ ఆమ్లా కూడా అంత మంచిది. ఓకే. ఆమ్లా వల్ల 1, 2, 3 కాదండి, మనకి ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. ఓకే. సో ఇమ్యూనిటీ పవర్ పెరగడమే కాకుండా మన బాడీలో మనకి వ్యాధి నిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది. సో ఓకే. మనం ఏం చేస్తున్నాం, కొద్ది కర్డ్ వేసేస్తాం. ఓకే. ఒక 3 స్పూన్లు అంతా కర్డ్ వేస్తాం. ఓకే. అంతే, సింపుల్ వే అండి. దీన్ని ప్రిపేర్ చేసుకొని దీన్ని ఒకవేళ డైరెక్ట్గా తాగలేకపోతున్నారు స్మూతీ లాగా అంటే మాత్రం దీన్ని రకరకాలుగా యూజ్ చేయొచ్చు. అది ఎలా చేయాలో నేను చెప్తాను. ఫస్ట్ ఇది ప్రిపేర్ చేసి మంచి వెజిటబుల్ బీరకాయ స్మూతీ రెడీ అయిపోయింది. దీంట్లో మనం ప్రతి ఇంగ్రీడియంట్ అండి మనం జస్ట్ ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని, నేను వెయిట్ లాస్ వాళ్ళకి డైట్ చార్ట్ రాస్తున్నప్పుడు కూడా కంపల్సరీ ఈ స్మూతీ పెడతాను. ఎందుకంటే ఈవెన్ దో వెయిట్ కానీ, షుగర్ వాళ్ళకి కానీ, బీపీ వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి నేను స్మూతీ రాస్తాను. ఓకే. 100% వర్క్ చేసేది దేంట్లో అంటే ఐసైట్లు. ఇది తాగిన కొన్ని రోజుల తర్వాత మనం ఐసైట్ అంటే ఒక జ్యూస్ తాగితేనే సరిపోతుందా మేడం అంటే, నేను జ్యూస్తో పాటు ఆకుకూరలు కూడా బాగా తీసుకోండి. అండ్ పొద్దున్న లేచాక ఐ ఎక్సర్సైజ్ చేయండి. Yeah. మనం ఎంత డెఫిషియన్సీ ఉన్నా కూడా, మనకి డెఫిషియన్సీ లేకపోయినా కూడా, మూమెంట్ లేకపోతే మనిషికి ఒక ఉత్తీర్ణత ఉండదు, ఒక ఉత్తేజం ఉండదు. అలా ఐబాల్ కూడా ఒక యాక్టివ్నెస్ ఉండదు అనమాట. ఓకే. సో కాబట్టి పొద్దున్న లేచిన వెంటనే మనము మంచిగా లేచిన వెంటనే బెడ్ మీద నుంచి లేచిన వెంటనే మంచి అరిచేతులే చాలా మెయిన్ మెడిసిన్. అరిచేతులేనండి. అరిచేతులు బాగా రబ్ చేసుకొని కళ్ళపైన ఇలా పెట్టి స్మూత్గా ఇలాగా తీసేసుకొని, దాని తర్వాత మనం ఐ ఎక్సర్సైజ్ అప్ అండ్ డౌన్, అప్ డౌన్, సైడ్ మూమెంట్స్, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్స్. ఓకే. నేను ఒక వీడియోలో నేను నీట్గా మార్నింగ్ లేచిన వెంటనే సన్కి ఎక్స్పోజ్ అవుతూ మనం ఐ రొటేషన్స్ ఎలా చేయొచ్చు అనేది నీట్గా చెప్పాను. బట్ అది చూడకపోయినా జస్ట్ ఈ సింపుల్గా చెప్పినట్టు ఐ రొటేషన్స్ చేసుకుంటే మనకి రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది. దాంతోపాటు ఆకుకూరలు బాగా తీసుకోండి, జంక్ ఫుడ్స్ కొద్దిగా బంద్ చేయండి. అండ్ బెస్టెస్ట్ జ్యూస్ నేను చాలా ప్రాక్టికల్గా చాలామంది పిల్లల్లో చాలామందికి నేను జ్యూస్ కంపల్సరీ ఇస్తాను. చాలామంది పేరెంట్స్ నాకు చెప్పింది ఏంటంటే, పిల్లలు తాగట్లేదు, పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ, చాలా ఈజీగా ఉంటుందండి. Yes, ma'am. ఈవెన్ మీకు నేను టేస్ట్ చూసి ఇస్తాను. ఓకే. సో ఎంత బాగుంటుందంటే, ఎందుకంటే జీలకర్ర వేసాము, వాము వేసాము, మనం పెరుగు వేసాము, ఆమ్లా వేసాము, దీంట్లోకి బెస్ట్ ఇంగ్రీడియంట్స్ మనం ఇది కూడా వేసాం, బీరకాయ కూడా వేసాం. ఓకే. మేడం, ఈ స్మూతీని ఇప్పుడు రోజుకి అంటే పిల్లలైతే ఎంత తీసుకోవాలి, పెద్దలైతే ఎంత తీసుకోవాలి? పొద్దున్నే మంచిగా ఒక 100 ml తీసుకొస్తే సరిపోతుందండి. ఓకే. సాయంత్రం కూడా ఒక 100 ml తీసుకోవచ్చు. ఓకే. కానీ కొంతమంది ఏంటంటే వాము మనం జీలకర్ర వేసేపోతే లైట్ ఘాటు ఉంటుంది, ఓకే. తాగడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే, దీన్నే మనం దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని చపాతీ పిండిలో కలిపేసి చపాతీ చేసేసాం. Okay. చాలా టేస్టీగా ఉంటుంది చపాతీ. వామ్ వేసామా, ఆమ్లా వేసామా, అది ఉసిరికాయ, దాని తర్వాత జీలకర్ర వేసామా, కర్డ్ వేసామా, చపాతీ కూడా స్మూత్గా ఉంటుందండి. చపాతీ చాలా పఫీగా మంచిగా ఉంటుంది. అండ్ లేదు చపాతీ ఒకవేళ కొంతమంది అంటే చపాతీ లేకపోతే దీంట్లోనే కొద్ది వాటర్ యాడ్ చేసేసుకొని, మనం రైస్ వండుతామా, రైస్ లేక మనం ఏం వేస్తాం, ప్లెయిన్ వాటర్ వేస్తాం. ఆ ప్లెయిన్ వాటర్ వేసే బదులు ఈ వాటర్ వేసేసండి. చాలా మంచిదండి. బెస్టెస్ట్ జ్యూస్ అంట నేను ఐసైట్కి. చాలా యూస్ఫుల్ అనమాట. ఎస్ మ్యామ్, నిజంగా చాలా చక్కటి రెమెడీ అనుకోవాలి మేడం. మన ప్రేక్షకులు కూడా చాలా యూజ్ అవుతుంది ఇది. చూసారు కదండి, మీరు కూడా రెగ్యులర్గా మేడం చెప్పినట్టు ఆకుకూరలు తింటూ ఈ స్మూతీని మీరు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఐ విజన్ చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది. అంటే మస్కర్ లేని కంటి చూపు మీ సొంతం అవుతుందని చెప్పేసి మేడం అంటున్నారు. కంపల్సరీ మీరు కూడా ట్రై చేసి రెగ్యులర్గా వాడి మీరు కూడా మీ ఈ ప్రాబ్లమ్ని బయటపడతారని చెప్పి ఆశిస్తున్నాను. మేడం, ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు థ్యాంక్ యూ. నమస్తే అండి.